భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఆయన ఆది భిక్షువు కదా. అప్పుడు పార్వతీదేవి చెప్పిందిట పరమేశ్వరుడు, నాథా ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం అనేది యాచక వృత్తి, అంత నీచ వృత్తి ఇది లేదు. యాచకుడిని అడగడం అనేది ఎంత కష్టం. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్తాడు. దేహీతి వచనం కష్టం, నాస్తితి వచనం తథా, నాస్తి దేహీతి వచనం మాభూ జన్మని జన్మని అంటాడు. ఇప్పుడు వెళ్ళి ఎవరినైనా యాచించడం అనేది సగం చచ్చిపోయే అడగడం అనేది అదే అటువంటిదే. నాస్తి అనేది కూడా అది అటువంటిదే. చూడండి లేదు అని చెప్పడం. ఇప్పుడు ఎవరో చూడండి, మీ బండోసారి ఇవ్వమంటాను అన్నప్పుడు మనకు ఒళ్ళంతా నీరైపోతుంది. మీకు ఆరోసారి ఇవ్వండి అంటాను అనుకోండి, మీకు ఒక్కసారి ఒళ్ళంతా నీరైపోతుంది. ఇవ్వాలా మానాలా, ఇస్తే ఏం పని చేస్తాడో, ఇవ్వకపోతే ఏమనుకుంటాడో అని మొత్తం మనసు తిరిగిపోతుంది. కారు ఇవ్వలేను ఇస్తాను. ఈ దేహి అనేటటువంటి ఎటువంటిదో నాస్తి అనేది కూడా మన దేహం అనుకుంటాం. నాస్తి కూడా అదే. ఎవరిలో చేతిని అడిగేటప్పటికి ఎవరు నాకు శ్రీరామూర్తి గారు నాకు ₹1,00,000 ఇవ్వండి అంటారు. అన్నప్పటికీ మీకు మనసు అంతా ఇవ్వాలా మానాలా, మళ్ళీ ఇస్తాడో ఎవడో. అది పుస్తకం వనితావిత్తం పరహస్తం గతం కదా అథవా అది ఇచ్చినాక మహాబాబు అంటాం. మీకు చెప్తున్నాను, మీరు రికార్డ్ చేస్తున్నారా? శృంగార శ్లోకం చెప్తున్నాను. వాడు చెప్తాడండి. ప్రతి శ్లోకంలోనూ కూడా 4 పదాలు ఉంటాయి. 4 పాదాల్లో 1 శృంగార పదం ఉంటుంది. అందులో నేను చెప్తున్నాను, మీరు ఉండండి. మీరు అద్భుతమైనటువంటి అధికారంచ గర్భంచ రుణంచ స్వానమైథునం ఆగమే సుఖమాప్నోతి నిర్గమే ప్రాణ సంకటం అంటాడు. అధికారం వచ్చినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, అధికారం పోతుందంటే మనకి ఇంకా ఎంత బాధ వచ్చేస్తుందో. అలాగే గర్భం వచ్చినప్పుడు బాగుంటుంది. ప్రసవ వేదన అనేది చాలా కష్టం. విద్వానేవ విజానాది విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాది గురువేం ప్రసవ వేదన అంటాడు. ఆ ప్రసవ వేదన పడుతుంటే స్త్రీ అనుకుంటుందట ఇంకా మళ్ళీ జన్మలో భర్త దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటుంది. నేను ఇది మరి శృంగార తప్పు పని కాదు. మళ్ళీ జన్మలో మనం స్త్రీ పురుషుడి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటుందిట. మళ్ళీ పురుడు వచ్చాక మళ్ళీ మామూలే. అంచేత అలాగే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, 3 వైరాగ్యాలు. శ్మశాన వైరాగ్యం ప్రసూతి, ఇందాక పురుడు స్త్రీ అనుకుంటుంది. ఇంక మళ్ళీ మనం పురుషుడు ఇంకా నేను దీంతో ఆఖరి అనుకుంటుంది. మళ్ళీ నీళ్ళు వేసుకున్నాక మళ్ళీ మామూలే. అది ఏమిటంటే ఆ క్షణం విత్తం అంటారుగా, ఆ క్షణంలో ఉంటుంది. అలాగే గర్భంచ రుణం, ఈ రుణం ఇచ్చేటప్పుడు ఏమండి నేను రుణం పెట్టుకునేప్పుడు బాబు గారు ఎవరిని పట్టుకెళ్తాం. అది పట్టుకెళ్ళిపోయాక ఇవ్వమంటే దేవయ్య పారిపోతామా, ఏమనుకున్నావా అని గర్వనా మాటలు వచ్చారా సార్? అప్పుడు మీ నాయన